యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2025లో తొలి హ్యాట్రిక్ ని సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు సిఎస్కే ని కేవలం 190 పరుగులకే ఆల్అౌట్ చేసింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరియర్ లో రెండో హ్యాట్రిక్ ని సాధించాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో 49వ మ్యాచ్ ఇది. చాహల్ తన ఓవర్ లో 4 కీలక వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. వరుసగా 3 బంతుల్లో దీపక్ హుడా, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ లను అవుట్ చేశాడు. మొత్తం 3 ఓవర్స్ లో 32 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి మెరిశాడు. ఈ మ్యాచ్ లో సిఎస్కే 19.2 ఓవర్స్ లో 190 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇన్నింగ్ 19వ ఓవర్ వేయడానికి చాహల్ మైదానంలోకి వచ్చాడు. మొదటి బంతి వైడ్ అయినా రెండో బంతిలో ధోనీని 6 కొట్టించాడు. కానీ వెంటనే లాంగ్ ఆఫ్ లో క్యాచ్ ఇచ్చి ధోని అవుట్ అయ్యాడు. ధోని తర్వాత వచ్చిన దీపక్ కూడా 3వ బంతికి 2 పరుగులు తీసి స్కోర్ తెరిచాడు. కానీ 4వ బంతికి పాయింట్ లో ప్రియాంశ్ ఆర్యకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన అన్షుల్ కంబోజ్ స్టంపౌట్ అవ్వగా చివరి బంతికి నూర్ అహ్మద్ లాంగ్ ఆన్ వైపు కొట్టబోయి క్యాచ్ ఇచ్చాడు. ఈ విధంగా చాహల్ ఓవర్ లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ అద్భుత ప్రదర్శనతో చాహల్ ఐపీఎల్ చరిత్రలో 4 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. కాగా ఐపీఎల్ లో 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన టాప్ బౌలర్లు యుజ్వేంద్ర చాహల్ 9 సార్లు, సునీల్ నారాయణ్ 8 సార్లు, లసిత్ మలింగా 7 సార్లు, కగిసో రబాడా 6 సార్లు 4 వికెట్లు తీశారు.